సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిష్ శాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. వృషభ రాశి వారికి ఈ వారం సానుకూలమైనటువంటి వాతావరణం గోచరిస్తూ ఉన్నది. ముఖ్యంగా ఈ రాశి అందే శుక్రగ్రహము, రవిగ్రహము, గురుగ్రహము 3 గ్రహాల యొక్క యుతి జరుగుతూ ఉండగా 12వ స్థానమందు బుధుడు. ప్రత్యేకించి ఈ 4 గ్రహాలలో శుక్రుడు మినహా మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అయితే లాభస్థానంలో కుజరాహువుల యొక్క యుతి చాలా బలమైనటువంటి గ్రహస్థితిగా చెప్పవచ్చును. అలాగే ఈ వారంలో చంద్రబలం ఉన్నది. అయితే ఈ గ్రహ సంపత్తి వల్ల మొట్టమొదటిగా ఆర్థికపరమైనటువంటి అంశాలను తీసుకున్నప్పుడు ఆర్థికంగా ఈ రాశి వారికి సాధారణమైనటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంటుంది. అనగా గత వారాల మాదిరిగానే ఈ వారంలో కూడా ఆర్థికంగా ఏ విధమైనటువంటి లోటు ఉండదు. అలానే ఆర్థికంగా ఉన్నతమైనటువంటి స్థితి కూడా ఏమీ ఉండదు. వచ్చినటువంటి ఆదాయము మీకుండేటువంటి ఖర్చులకి కటాకటిగా సరిపోతూ ఉంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో శుక్రగ్రహము లేదా రాహుకుజులు కూడా శుభమూలకో వ్యయశ్చేవ, అనగా శుభమూలకంగా ధనాన్ని ఖర్చు పెట్టించడానికి కూడా అవకాశాన్ని కల్పిస్తారు. అనగా ఇక్కడ ఖర్చు ఏదైనా ఉంది అంటే అది మంచి కార్యక్రమాలకి, తీర్థయాత్రలకి, ప్రయాణాలకి, శుభ కార్యక్రమాలకి, దైవ దర్శనాలకే ఖర్చు అవుతుంది. లేదా మీ యొక్క లగ్జరీకి లేదా మీకు సంబంధించినటువంటి ఖర్చులే అవుతాయి తప్పితే మరే ఇతరత్ర ఏదైనా కూడా మిస్ ఎక్స్పెన్సెస్, అనగా ఏదైనా చెడ్డవాటికి డబ్బు ఖర్చు అవుతూ ఉండడం ఇటువంటివి ఏమీ ఉండవు. అలాగే ఆరోగ్యపరమైనటువంటి విషయాలను పరిశీలన చేస్తే రవి గురుల యొక్క యుతి వ్యయస్థానమందు బుధుడు. ఇది చిన్నపాటి మానసికమైనటువంటి ఒత్తిడిని కలిగిస్తుంది. దేహార్తి చిత్త సంతాప, అలాగే రాజకోపో యశోహాని అన్నారు. మరీ ముఖ్యంగా మీరు చెయ్యనటువంటివి, మీకు సంబంధం లేనటువంటి పనులు మీరే చేశారని చెప్పి నీలాపనిందలు అవి వస్తూ ఉండడం, వాటిని తప్పించుకోవడానికి మీరు ప్రయత్నం చేయవలసి రావడం, ఇటువంటి వాటి వల్ల ఆరోగ్యం మీద మానసికంగా ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. కాబట్టి మానసికమైనటువంటి ఆందోళననే కొంత ఎక్కువగా ఉంటాయి తప్పితే మరీ ఇతరత్ర ఆరోగ్య సమస్యలు ఈ వారం కనబడడం లేదు. అలాగే కుటుంబపరమైనటువంటి విషయాల దగ్గరికి వచ్చినప్పుడు కుటుంబ సభ్యుల యొక్క సహాయ సహకారాలు ఈ రాశి వారికి పరిపూర్ణంగా లభిస్తూనే ఉన్నాయి. అయితే మరీ ముఖ్యంగా మీకు నచ్చినటువంటి సందర్భం ఏదైతే ఉంటుందో, మీకు నచ్చినటువంటి విషయం పైన మాత్రం కుటుంబ సభ్యుల యొక్క స్పందన ఏది ఉండదు. చాలా స్తబ్దు వాతావరణం ఉంటుంది. ఈ మిశ్రమమైనటువంటి ధోరణి కుటుంబ పరిస్థితుల్లో ఉంటుంది. ఇక ఉద్యోగ వ్యాపారాలు సానుకూలంగా ముందుకు సాగుతూ ఉన్నాయి. ఉద్యోగ పరంగా కానీ వ్యాపార పరంగా కానీ పరిస్థితులు ఏవి కూడా ఇబ్బందికరంగా గోచరించడం లేదు. ఉద్యోగంలో వ్యాపారంలో చిన్నపాటి సమస్యలున్న బయటికి రాగలుగుతారు. విద్యార్థులకి గ్రహస్థితి బాగున్నది. స్త్రీలకి మరీ ముఖ్యంగా ఉద్యోగం చేసేటువంటి వారికి గ్రహగతులు ఉన్నతంగా ఉన్నాయి. వృషభ రాశి వారి ఈ వారంలో మరింత అనుకూలమైనటువంటి ఫలితాలని సాధించడానికై శ్రీ గురు దత్తాత్రేయ స్వామి వారి యొక్క ఆరాధన చాలా చెప్పదగినటువంటి సూచన. సిద్ధమంగళ స్తోత్రాన్ని పఠిస్తూ ఉండండి. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు మంగళవారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 9, అదృష్ట వర్ణము లేత ఎరుపు రంగు. తదుపరి మిథున రాశి.